మన ఛానల్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో మైల్‌స్టోన్ రికార్డు సృష్టించిన మూవీస్ గురించి వీడియోస్‌ను అందించాం. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి, వాచ్ చేయండి. ఈ వీడియోలో 1981 నుంచి 1990 వరకు ఇయర్ వైస్ టాప్ 3 మూవీస్, ఆ మూవీస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దాచి ఆ స్పీడ్గా అయితే రీచ్ అవుతుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీస్లలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. 1981 టాప్ 3 మూవీస్: ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, ఊరికి మునగాడు. ప్రేమాభిషేకం కల్టు క్లాసిక్ రికార్డు నెలకొల్పింది. టాలీవుడ్కు తొలి 4 కోట్ల షేర్ ఫిలింగా నిలిచింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో సంచలనం అయితే క్రియేట్ చేసింది మూవీ. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో వండర్స్ క్రియేట్ చేసి ఇండస్ట్రీగా నిలిచింది. కొండవీటి సింహం అయితే ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఇదొక రీమేక్ మూవీ. ఎన్టీఆర్ గారి యాక్టింగ్కు ఎన్నో ప్రశంసలు వెల్లువెత్తాయి. 2 పాత్రల్లో యాక్టింగ్ ఇరగదీశారు. 315 రోజులకు పైగా ప్రదర్శింపబడి 3,50 లక్షలకు పైగా షేర్ను కలెక్ట్ చేసింది. కృష్ణ నటించిన ఊరికి మునగాడు మూవీ సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. 1981 సంక్రాంతికి రిలీజ్ అయి గ్రాండ్ ఓపెనింగ్స్ అయితే రాబట్టింది మూవీ. కృష్ణ కెరీర్లో వరుసగా 6వ 100 రోజుల ఫిలింగా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది మూవీ. 1982 టాప్ గ్రాసర్ బొబ్బిలి పులి. 20 కేంద్రాలలో 100 రోజులు, 2 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శింపబడి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. క్లైమాక్స్లో వచ్చే కోర్టు సీన్తోనే సక్సెస్ సాధించింది. అన్నగారి యాక్టింగ్, దాసరి టేకింగ్ మూవీకే ప్రధాన బలం. 1982 టాప్ 2 మూవీ జస్టిస్ చౌదరి. అన్నగారి పవర్ఫుల్ రోల్ అండ్ ఎక్సలెంట్ డైలాగ్ డెలివరీతో బ్లాక్ బస్టర్ అయింది మూవీ. 18 కేంద్రాలలో 100 రోజుల పండుగ జరుపుకొని చెక్కు చెదరని రికార్డు అయితే క్రియేట్ చేసింది. అదే ఇయర్లో దేవత మూవీ మరో సంచలనం సృష్టించింది. శోభన్ బాబు తన ఫ్యామిలీ ఇమేజ్ అండ్ క్రేజ్తో సూపర్ కథనంతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్తో థియేటర్స్ అయితే కిక్కిడ్చాయి. అంతగా సక్సెస్ అయితే సాధించింది మూవీ. 1983 టాప్ 3 మూవీస్: ముందడుగు, ఖైదీ, కిరాయి కోటిగాడు. శోభన్ బాబు, కృష్ణ గారు మెయిన్ రోల్లో నటించిన ముందడుగు మూవీ అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. 2 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శింపబడి చాలా సినిమాలకు కలెక్షన్స్ రాకుండా చేసింది ఈ ముందడుగు. ఇక ఖైదీతో చిరంజీవి స్థాయి పూర్తిగా పెరిగింది. బీసీ సెంటర్స్లో అయితే బీభత్సం అయితే సృష్టించింది మూవీ. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో హౌస్ఫుల్గా రన్ అయింది. షిఫ్ట్లతో కలుపుకొని ఓ కేంద్రంలో సంవత్సరం అయితే ఆడింది ఖైదీ. కిరాయి కోటిగాడుతో మాస్ ఆడియన్స్లో మరింత ఫాలోయింగ్ను పెంచుకున్నారు కృష్ణ గారు. కృష్ణ గారి క్యారెక్టర్ను డిఫరెంట్గా డిజైన్ చేశారు డైరెక్టర్. 1984 టాప్ 3 మూవీస్: బొబ్బిలి బ్రహ్మన్న, శ్రీ ముద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, మంగమ్మ గారి మనవడు. బొబ్బిలి బ్రహ్మణతో కృష్ణంరాజు సాలిడ్ హిట్ను అందుకున్నారు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబర్చారు. శ్రీ ముద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో అన్నగారు, బాలయ్య కలిసి నటించి ఆడియన్స్కు మంచి అనుభూతిని ఇచ్చారు. కథ, స్క్రీన్ ప్లే విశేషంగా ఆకట్టుకోవడంతో హిట్ అయితే అయ్యింది మూవీ. మంగమ్మ గారి మనమడు అయితే బాలకృష్ణకు తిరుగులేని స్టార్డమ్ను అందించింది. ఇండస్ట్రీగా నిలిచి ట్రెండ్ సెట్ చేసింది మూవీ. 1985 టాప్ 3 మూవీస్: ప్రతిఘటన, అగ్నిపర్వతం, అడవి దొంగ. ప్రతిఘటనలో విజయశాంతి నటనకు గాను ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. చరణ్ రాజ్ విలనిజం మరో హైలైట్గా నిలిచింది. 100 రోజులు ప్రదర్శింపబడి విజయశాంతికి లేడీ సూపర్ స్టార్ అనే పేరును తెచ్చిపెట్టింది మూవీ. అగ్నిపర్వతంలో అయితే కృష్ణ గారు గూస్ బంప్స్ తెప్పించే యాక్టింగ్ కనబర్చారు. 200 రోజులకు పైగా ప్రదర్శింపబడి 4 కోట్ల షేర్ మార్కును టచ్ చేసింది మూవీ. చాలా గొప్ప చిత్రాలలో అడవి దొంగ ఒకటి. కె రాఘవేంద్రరావు, చిరంజీవి కాంబోలో తెరకెక్కిన తొలి చిత్రం ఇది. కమర్షియల్ గాను మంచి హిట్ అయితే అయ్యింది మూవీ. చిరంజీవి బాక్సాఫీస్ మార్కెట్ను మరింత పెంచింది అడవి దొంగ. 1986 టాప్ మూవీస్: సింహాసనం, రక్షకుడు, స్వాతిముత్యం. టాలీవుడ్కు తొలి 70mm ఫిలిం ఈ సింహాసనం. ఇప్పటి బాహుబలితో సమానం సింహాసనం. అన్నీ తానే ముందుండి తెరకెక్కించారు కృష్ణ గారు. భారీ సెట్టింగ్లతో తెరకెక్కి సక్సెస్ అయితే సాధించింది. రక్షకుడు అయితే మదర్ సెంటిమెంట్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కి సూపర్ హిట్ అయింది. ఎండమూరి నవల ఆధారంగా తెరకెక్కింది మూవీ. ఫైట్స్, సాంగ్స్ మూవీకే ప్రధాన బలం. ఇక స్వాతిముత్యం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కమల్ హాసన్ నటించిన స్టేట్ తెలుగు మూవీ ఇది. 1986లోనే భారత్ నుంచి ఆస్కార్కు ఎంపికైంది మూవీ. కాకపోతే అవార్డు అయితే వరించలేదు.
33 కేంద్రాలలో 100 రోజు ప్రదర్శింపబడి చరిత్ర అయితే సృష్టించింది మూవీ. 1987 టాప్ 3 మూవీస్: పసివాడి ప్రాణం, కలెక్టర్ గారి అబ్బాయి, దొంగ మొగుడు. పసివాడి ప్రాణం ఓ రీమేక్ మూవీ అయినా టాలీవుడ్లో ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. సాంగ్స్ కూడా చాటు బ్లస్టర్గా నిలిచాయి. బ్రేక్ డ్యాన్స్ అయితే కుర్రకారులను ఉర్రూతలూగించింది. కలెక్టర్ గారి అబ్బాయితో నాగార్జున తన స్టార్డమ్ను మరింత పెంచుకున్నారు. ఓపెనింగ్స్తో పాటు బీసీ సెంటర్స్లో హౌస్ఫుల్గా రన్ అయింది మూవీ. ఏఎన్ఆర్ గారు కీ రోల్లో నటించారు. దొంగ మొగుడులో చిరంజీవి గారు డబుల్ రోల్లో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. చాలా రికార్డ్స్ను బ్రేక్ చేసి తిరుపతిలో 365 రోజులు ఆడింది ఈ దొంగ మొగుడు. 1988 టాప్ 3 మూవీస్: యముడికి మొగుడు, ఆఖరి పోరాటం, ఖైదీ నెంబర్ 786. యముడికి మొగుడు మూవీతో ఇండస్ట్రీ హిట్ను అందుకున్నారు చిరంజీవి గారు. 2 పాత్రలు నటించి క్లాసిక్ హిట్ను రాబట్టారు. ఆఖరి పోరాటం మూవీతో ఇండస్ట్రీ హిట్ను మిస్ చేసుకున్నారు నాగార్జున. నాగార్జున గారు సూపర్ పర్ఫార్మెన్స్ కనబర్చారు. చాలా ఏరియాస్లో టౌన్ రికార్డులు, ట్యాక్సీ రికార్డు సృష్టించింది మూవీ. నాగార్జునకు మంచి బ్రేక్ను అందించింది ఈ ఆఖరి పోరాటం. ఖైదీ నెంబర్ 786 మూవీతో చిరంజీవి మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయి. సింపుల్ కథనంతో తెరకెక్కి సక్సెస్ అయితే సాధించింది మూవీ. 1989 టాప్ 3 మూవీస్: అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, ముద్దుల మామయ్య, శివ. ఈ 3 సినిమాలు ఒకే సంవత్సరంలో ఇండస్ట్రీస్గా నిలిచాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలకు బిగ్ బ్రేక్ త్రూ అందించాయి సినిమాలు. శివతో సౌత్లో నాగార్జున, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు మూవీతో చిరంజీవి, ముద్దుల మామయ్యతో బాలకృష్ణ హెవీ స్టార్డమ్ను సంపాదించారు. ఈ సినిమాలు హౌస్ఫుల్గా నడిచి సెన్సేషన్ అయితే క్రియేట్ చేశాయి. టాలీవుడ్లో ఒకే సంవత్సరంలో 3 ఇండస్ట్రీస్ అందుకున్న ఇయర్ వన్ అండ్ ఓన్లీ 1989. 1990 టాప్ 3 సినిమాలు: జగదేక వీరుడు, అతిలోక సుందరి, బొబ్బిలి రాజా, కర్తవ్యం. చిరంజీవి నటించిన ఈ సోషియో ఫ్యాంటసీ ఫిలిం ఎన్నో రికార్డ్స్ను క్రియేట్ చేసింది. ప్రతి ఫ్రేమ్ను అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్. శ్రీదేవి గ్లామర్ మరో అసెట్గా నిలిచింది. బొబ్బిలి రాజాతో వెంకటేష్ మాస్లో మరింత ఫాలోయింగ్ను సంపాదించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో 200 రోజులకు పైగా ప్రదర్శింపబడి నాన్ ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసింది బొబ్బిలి రాజా. 1990 నుంచి వెంకటేష్ సినిమాలు హై వాల్యూస్తో రిలీజ్ అవ్వడం మొదలయ్యాయి. కర్తవ్యంలో విజయశాంతి నటనకు ఆడియన్స్, థియేటర్స్కు బ్రహ్మరథం పట్టారు. పోలీస్ ఆఫీసర్గా తన నటన బాగా ఎస్టాబ్లిష్ అయింది. అటు క్లాస్ ఆడియన్స్లో, ఇటు మాస్ ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది ఈ కర్తవ్యం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.